స్మరయోం అని ఉంటుంది. ఆ బీజాక్షరము కంపల్సరీ అదృష్టరత్నం కింద గానీ, లాకెట్ కింద గానీ కంపల్సరీ రాస్తాం. రాయటం వలన అది 45 రోజుల నుంచి ముందు నుంచి మీకు కాపాడుకుంటూ ఉంటుంది. మీకుండే శత్రువులు గానీ, మీకు అపకారం చేసేవాళ్ళు గానీ, మీకుండే కాలసర్ప దోషాలు గానీ, మీకు రాబోయే ప్రమాదాలు గానీ, పితృశాపాలు గానీ అయన్నీ గూడా నివారించేస్తది. ఆ నివారించడం దాంతో పాటుగా అష్టదిగ్బంధన బీజాక్షరాలు చేస్తాం. అదే అష్టదిగ్బంధన బీజాక్షరాలు అంటే ఏంటి? మీరు ఉన్న చోట నుంచి మనం ఒక చోట అద్దాల గదిలో కూర్చున్నాం అనుకోండి, వెలుగు చక్కగా వస్తది. కానీ దుమ్ము, ధూళి రాదు. అలాగే మీరు ఉన్న చోట మీకు అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి మీకు కావాల్సిన సుఖ సంపదలన్నీ కలగజేస్తాయి. కానీ చెడనేది రానివ్వదు. కానీ అదృష్టత్వం ఏమవుతది? మీరు అనుకున్న పని. దాంతో పాటుగా మీకు కావాల్సిన పనులు వేరు వేరు పనులు. ఏదో మీరు అర్జెంట్‌గా ఏదైనా ఒక చోటకెళ్దాం అనుకోని మంచిగా ఒక కారు కొనుక్కుంటే బావుంటది అనుకున్నారనుకోండి, కారు కొనుక్కుంటారు. కారు కొనుక్కొని ఆ ఏరియానికి ఎళ్లి రావడం తర్వాత అది ఒక్క రోజుతో అయిపోదు గదా! ఓ 25, 30 సంవత్సరాలు మీరు అన్ని విషయాలకు వాడొచ్చు. అట్లాగే అదృష్టరత్నం మూలాన మీరు అనుకునే పనులే గాకుండా